క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నా. మరలా చెప్తున్నా, మగాడు కామ పిశాచి. వాడు ఒక్క అవసరం కోసం, ఓపెన్ సెక్స్ కోసం ప్రపంచంలో ఆడవాళ్ళు మొత్తం కావాలనుకుంటాడు. వాడు కామ పిశాచి, సెక్స్ పిశాచి. వాడు అవసరం కోసం తల్లి పిల్ల అసలు వాడికి ఉండవు అసలు. ఆ క్షణం అయిపోవాలి ఇంకంతే. అటువంటి మృగాళ్ళు ఈ మగవాళ్ళలో ఉంటారు. అది తెలుసు కదా. ఆడవాళ్ళకి మరి ఏమైంది? లివ్ ఇన్ రిలేషన్ ముడ్డి కింద 19 ఏళ్ళు ఎక్కడో త్రిపుర నుంచి ఢిల్లీకి వచ్చి ఆ గురుగ్రామ్ ఏరియాలో ఉంటూ 19 సంవత్సరాలు ఉన్నట్టు మళ్ళీ వేరే అమ్మవాడితో ఒక డేటింగ్ యాప్లో పరిచయమా. ఆ డేటింగ్ యాప్లో పరిచయంతో లివ్ ఇన్ రిలేషనా? సిగ్గుందా? బుద్ధి బుర్రా ఉందా? వెళ్ళి సావునట్లో తలబెడుతున్నారు ఈ ఆడవాళ్ళు అయితే. సరే, లివిన్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాడి వయసు 19, ఈ పిల్ల వయసు 19. 19 సంవత్సరాల బచ్చాగాడు వాడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు, కానీ పెళ్లి చేసుకొని బాధ్యతకొని చెప్పాడు అనుకుంటాడా? వాడు అలాగే అనుకున్నాడు, నాకు ఏం బాధ్యత లేవు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఈ పిల్ల ఏం చేసింది? ఇంకెన్నాళ్ళు బేబీ ఇలాగా పెళ్లి చేసుకుందాం బేబీ అని అంటే పెళ్లి గిల్లి కాదు అని అన్నాడు. మరలా అదే చేస్తుంటే ఇక వాళ్ళలో ఉన్నటువంటి కామ పిశాచి సైకోగా మారిపోయి ఆమెను ఘోరంగా కొట్టాడు. ఎంత ఘోరంగా కొట్టాడంటే ఇక పిల్లల ఫోన్ కూడా ఏమి లేకుండా వాడి ఫోన్ నుంచే చేసి వాళ్ళ అమ్మకి తిరుపతి అన్నప్పుడు వాళ్ళకి మాతృభాష బెంగాలీ అంట. వీడికి బెంగాలీ రాదు. ఇక బెంగాలీ భాషలో చెప్పిందంట వాళ్ళ అమ్మకి. ఇంకా ఒక్క రోజులు అంటే నన్ను చస్తానేమన్నా భయం వేస్తుంది, త్వరగా రా, నన్ను చూడు, కాపాడుకో అని. ఈలోపు వాడు ఏం చేశాడు? ఇంకా శానిటైజర్ అని ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద పోసేసి నిప్పంటించాడట. అమ్మ ఏంద్ర అసలు ఆడు ఎంత సైకోగా ఉన్నాడు అసలు ఆడు. ఏ ఆడపిల్లైనా మగవాడైనా ఒకటే గుర్తుంచుకోండి, డేటింగ్ యాప్ల ద్వారా పరిచయం అంటూ లివ్ ఇన్ రిలేషన్ అంటే ఆ తర్వాత జరిగేవి కూడా ఇంత భయంకరంగానే ఉంటాయి. మిమ్మల్ని ఎవడేం కాపాడలేడు. మన నాగబాబు ఇంకా వాళ్ళు చెప్తున్నట్టు ఫ్యాషన్ పెరుగుతుంది, కల్చర్ పెరుగుతుంది, కాపలా ఉండాలి, కాపాడుకు అయ్యే కాదు. వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళే. అండ్ మగవాళ్ళని మనం జాగ్రత్తగా పెట్టాలి. కన్నోళ్ళైనా తెలిసిన వాళ్ళైనా జాగ్రత్త ఉండలేనప్పుడు ఏం చేయాలి? అటు నుంచి మనం జాగ్రత్త కాపాడుకోవాలి, మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. ఇది గుర్తుంచుకోండి. ఇంకోసారి ఓవర్ యాక్షన్ చేయకండి. పోలీసులు ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు. జాగ్రత్త అని చెప్తున్నా కానీ ఏం కాదులే మాకు నచ్చినట్టున్నాం అని చెప్పేసి చావునట్లు తలబెడుతుంటే ఎవడిచ్చి కాపాడతాడు? మరలా ఇందులో నేను ఎక్కడ మొగలకు సపోర్ట్ చేయను. ఆడవారికి జాగ్రత్త మాత్రమే చెప్పాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి అమ్మ. అండ్ చావు మంత్రుల మధ్య ఉంది, ఆసుపత్రి పట్టుకులేరు, ఎయిమ్స్లో చికిత్స నడుస్తూ ఉంది. వాడిని అరెస్ట్ చేస్తారు. వాడి పేరు శివం. ఈ అమ్మాయి 19 సంవత్సరాలు అమ్మాయి అన్నారు, త్రిపుర అన్నారు. డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. దండం పెడతాం. దిక్కుమలని డేటింగ్ యాప్ల్లో పరిచయాలు పెంచుకుని లివిన్లు బొక్క భోషణ వద్దే తల్లే. బ్రహ్మాండంగా ఉన్నందులో హ్యాపీగా బతకండి.